ఒక్కసారి గెలిచినోడు వీరుడు అవుతాడా? కానీ ఇతన్ని బీరుడుగా, వాడిని హీరోగా చూపించారు, వీరుడుగా చూపించారు. ఇట్లాగ పాఠ్య పుస్తకాలు రాశారు. అన్ని పాఠ్య పుస్తకాలు మన టెక్స్ట్ బుక్లో ఎక్కడన్నా మనకి మన దేశ చరిత్రను చదివితే ఏది ఒళ్ళు నెక్కబొడుచుకుని ఎంట్రుకలు నెక్కబొడుచుకుని ఏదో చేయాలని వస్తా, నా జీవితంలో నేను చదివిన అన్ని పాఠ్య పుస్తకాల్లో ఒక్కటి చదివినప్పుడు నాకు అది బాగా మనసులో అట్లా ఫిక్స్ అయిపోయిన ఏకైక పాఠ్యాంశం అల్లూరి సీతారామరాజు. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాన్ డీటెయిల్ కింద అల్లూరి సీతారామరాజు ఇచ్చారనమాట. అది నేను 100 సార్లు చదువుకుంటుందాన్ని. అల్లూరి సీతారామరాజు సాహసము, ఈ దేశానికి సంబంధించిన ఒక వీరుడు బ్రిటిష్ వాళ్ళని ఎలా ఉచ్చబోయించాడు అనేటటువంటిది నాకు అందులో నచ్చినటువంటిది. ఇలాంటిది నాకు ఏ టెక్స్ట్ బుక్లో, ఏ సోషల్లో, ఏ హిస్టరీలో కనిపించలే. నాకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను చదివిన పాఠ్య పుస్తకాలు అంత దారుణంగా తయారు చేశారు వాళ్ళు. అలాంటి దాన్ని ఇప్పుడు ఈయన మారుస్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. మొత్తం ఇవాళ శివాజీది 10 పేజీల పాఠ్యం రాశారు, ఒక టెక్స్ట్ బుక్. టోటల్ ఎన్సీఆర్టీ సిస్టమ్ మార్చేశాడు. ఇప్పుడు భారతదేశపు యొక్క శక్తి, స్వతంత్రానికి ముందు మన వాళ్ళు చేసిన సమరాలు ఎలాంటివి, బ్రిటిష్ వాళ్ళని ఎట్లాగ కొట్టారు, ఇవన్నీ వస్తున్నాయి పాఠ్య పుస్తకాలు. ఇవి నచ్చట్లా, కమ్యూనిస్టులకి నచ్చవు, జాతీయవాద వ్యతిరేకులకి నచ్చవు, తటస్థులకి నచ్చవు. ఇది అసలు గొడవ. దీన్ని దాచేస్తున్నారు. వీళ్ళందరి హేట్రేటు ధర్మేంద్ర ప్రధాన్ని ఉండనీయకూడదని. ఎందుకు ధర్మేంద్ర ప్రధానికి చెప్పాడు నరేంద్ర మోడీ? నితిన్ గడ్కరీకి రోడ్లు వేయించే విషయం ఎక్స్పర్టైజేషన్ అతను కాబట్టి అంత అద్భుతం చేయగలుగుతున్నాడు. ఏది అడవులలో కూడా జంతువులు కింద తిరగడానికి పాసేజీలు పెడతా పైనుంచి రోడ్లు వేయడం కానీ అట్లాంటి. అశ్విని వైష్ణవ్కి ఐటీ మీద నాలెడ్జ్ ఉంది. ఇది ఆ టాలెంట్ తోనే అతను అద్భుతాలు చేస్తున్నాడు. మనకి 5Gలో ఇవాళ ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థాయికి వచ్చాం మనం. ఇలాగా ఎక్స్పర్టైజేషన్ ధర్మేంద్ర ప్రధాన్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నుంచి వచ్చినోడు. ఒకప్పుడు పేపర్ లీకుల మీద అతను కూడా పోరాడినోడు. కాబట్టి పేపర్ లీకులను అతను ఏం సమర్థించే క్యారెక్టర్ కాదు. తప్పు జరుగుతుంది, ఆ తప్పుని సరిచేయాలి. అంతేగాని దానికి ప్రధానమంత్రులను వీళ్ళు ఇప్పటికీ దాదాపుగా 140 దాకా పేపర్ లీకేజీలు జరిగినాయి దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఎప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేయలే. ఇంత గొడవ ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు ఓన్లీ గొడవ ఎందుకు చేస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ని దించాలి, ఏబీవీపీ నుంచి వచ్చినోడు కాబట్టి వీటిని మారుస్తా ఇంకొక సమస్య పరిష్కరిస్తున్నాడు అతను. మన యూనివర్సిటీలు జాతి వ్యతిరేక శక్తుల యొక్క వసతి గృహాలుగా మారినాయి. ఇవాళ మీరు భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్నెందుకు డెవలప్ అవుతున్నాయండి? గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎందుకు నాశనమైంది? టీచర్ల సంఘాలు, మేము పాఠం చెప్పాం, మాకు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కావాలి, మా పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరుస్తాం. ఈ టైప్ ఆఫ్ టీచర్ల సంఘాలకి ఎవరు లీడర్లు? కమ్యూనిస్టులు. అలాగే యూనివర్సిటీలో జరిగేది ఏంది? మనం ఎందుకు మన పిల్లల్ని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి, గవర్నమెంట్ కాలేజీలకి లేదు? ఇప్పుడు నేనే ఉన్నాను, మా స్కూల్ గవర్నమెంట్ స్కూలే. నెలకి 1-2 రోజుల పాటు మాకు యాజిటేషన్స్ ఉండే. అప్పుడు ఏం యాజిటేషనో మాకు తెలియదు. ఎర్ర జెండా పట్టుకుని వస్తారు, రండిరా అంటారు. మాకు కూడా సరదా, వెళ్ళిపోతాం. కానీ ఇది మా చదువుకి ఎఫెక్ట్ జరిగింది. తల్లిదండ్రులు, డబ్బులున్న తల్లిదండ్రులు ఏం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ఈ సమ్మెల దరిద్రం ఉంటుందని ప్రైవేట్ స్కూల్స్లో చేర్చారు. అలాగే హాస్టల్స్, ఇదే కాలేజీలు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రిజర్వేషన్స్ వ్యతిరేక సమ్మె దేశవ్యాప్తంగా. ఎన్ని రోజులు తెలుసా? 45 రోజులు సమ్మె. 45 రోజుల పాటు సమ్మె. మీరు అందరు క్లాసులకు రావడానికి వీల్లేదని స్టూడెంట్స్ యూనియన్ వచ్చి అంటాడు. నేనేం చేయాలి ఇక్కడ? నాకు మిగతా వాళ్ళ పిల్లలు ట్యూషన్ చదువుకుంటారు, నాకు ట్యూషన్ చదువుకునే ఫీజు కట్టే స్థాయిలో మా నాన్న లేడు. నేనేం చేయాలి ఇక్కడ? వెళ్ళి అక్కడ గొడవ పడేవాడిని. అంటే దాని మీద నాతో గొడవలు జరిగాయి. అంటే నేను రిజర్వేషన్ లేనివాడిని. అరే నేను రిజర్వేషన్ లేనివాడిని, రిజర్వేషన్ లేదు, చదువు లేకపోతే ఏమవుతాం మన బతుకు? రేపు పొద్దునంట నేను అవసరమైతే 40 బ్యాడ్జీ పెట్టి కూర్చున్నాం అన్న క్లాస్ అంటే నేను అట్ట కుదరదు అంటారు వాళ్ళు. ఇలాంటి సిచ్యుయేషన్లో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు మానిపించి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ వాటికి ఇబ్బంది. ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. అదే నేను ఇందువల్లే కదా ఇప్పటికి కూడా గవర్నమెంట్ కాలేజీ లేదో గొడవ జరుగుతుంది. అంటే ఎంత స్థాయిలో ఇప్పుడు అంటే కమ్యూనిస్టులు మాత్రమే ఓ రకంగా బాగుపడుతున్నాయి. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుంటున్నాయి. మరి గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి?
అంటే ఈ గొడవలే కదా. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, హాస్టల్స్ ఉంటాయి. ఈ కమ్యూనిస్టు సంఘాలు లేదా జీవితంలో పని పాట అంటే బద్ధకమో లేకపోతే ఒక నిర్లక్ష్యమో, అక్కడ నిరంతరం ఫుడ్ ఫ్రీ, మినిమం ఫీ ఏదో ఉంటుంది, దాంతో బతికేయచ్చు. హాస్టల్ రూము మనం వార్డెన్తో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే, కమిటీల్లో ఏదో ఒక దాంట్లో ఉన్నామంటే చాలు, మన ఫుడ్ కంఫర్ట్. అక్కడే ఎంఫిల్ పనిచేస్తారు, అక్కడే పిహెచ్డీలు పనిచేస్తారు. వీడు 50 ఏళ్ళు వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్ అందులో. అట్లాంటి దాన్ని తీసేస్తున్నాడు అతను, తీసేశాడు. ఇది నచ్చట్లా. దేశ విద్యా వ్యవస్థ ఇంతవరకు కూడా, ఇప్పుడు మన యూనివర్సిటీలు గల్ఫ్ దేశాల్లో అడిగారండి, IIITలు ఇవి గల్ఫ్ దేశాల్లో పెడుతున్నాం. విదేశీయులకి వెళ్ళి మనం చదువుతా డబ్బులు తగలేస్తున్న ఏవైతే ఉన్నామో ఆ యూనివర్సిటీలు ఇక్కడ పెట్టమన్నమ్మా, వాడు వచ్చి ఇక్కడ పెడుతున్నాడు యూనివర్సిటీ. అంటే మన సంపద బయటికి పోకుండా బయట సంపద మనకు వచ్చేటట్టు ఇలాంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చినోడు ధర్మేంద్ర ప్రధాన్. ఇది నచ్చట్లా వీళ్ళకి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి అది అర్థం కాదు. దాన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ సెటరేట్ చేస్తుంది. ఏంటంటే, అరే అబ్బాయిలు పరీక్ష పేపర్ లీక్ అయితే ఎవడు సంతోషపడదు, ఇక్కడ చాలా బాధపడతాము, వాళ్ళు రెండోసారి పరీక్ష రాయడం అంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, దానికి చర్య కావాలి. ఏం చర్య? వాళ్ళందరూ 2.5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు, బయటకు కూడా రావట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏం కావాలి, పరీక్ష ఇంకోసారి ఇట్లా జరగకుండా ఉండాలి. దానికోసం యాక్షన్ తీసుకుంటున్నాం, బిల్లు పెడతామంటున్నారు. అదే సందర్భంలో నెక్స్ట్ నుంచి అంతా ఆన్లైన్ ఎగ్జామ్, ఇక పేపర్ లీక్లు ఉండదు. అప్పుడు దేశంలో పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి? వెరీ సింపుల్, ప్రింట్ బయటకు రాకూడదు. అసలు పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి దేశంలో? కార్పొరేట్ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు వచ్చాక ర్యాంకులను చూపించుకునినే వాటికి ప్రమోషన్. అంతే కదా. ఆ ర్యాంకులు సంపాదించుకోవడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు. అందుకోసమే లీకులు అవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ వాటికి ఎందుకు పంపించరు, వీటిట్లో అయితే డబ్బులు పోతే పోయింది, వాడు ఏ లీక్ చేసినా మన పిల్లల్ని పాస్ చేపిస్తాడని పంపిస్తున్నారు. ఈ సిస్టమ్ ని సెటరేట్ చేస్తారని చెప్తున్నాడు అతను మోడీ. అంతే తప్పించి ధర్మేంద్ర ప్రధాన్ దాని గురించి ఎత్తలేదు అతను. అలాగే పరిహారం అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు పరిహారం ఇస్తానంది ప్రభుత్వం, సోనం వాంగ్చుక్ చెప్పింది ఆ విషయంలో, చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం అని. కాబట్టి వీళ్ళు కోరుకున్న లక్ష్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతాది నెరవేరినట్టే. ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళది సంస్కరణలు ఇవన్నీ